థ్యాంక్ యూ అండి. సినిమా అంటే ఇది నాగా చైతన్య బ్యాక్. చందు మొండెడ్ గారు హ్యాట్స్ ఆఫ్, మీకు దండం పెట్టేయాలి. అరే చందు మొండెడ్ గారు మీకు దండం. మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో. సినిమా అంటే ఇదే నాగా చైతన్య బ్యాక్. అసలే తండేలు, అసలు రియల్ తండేలు అబ్బా. నేను అసలు రియల్ స్టోరీ నాగా చైతన్య సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా వస్తున్న కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ నాగా చైతన్య వాళ్ళని సీన్స్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. బా అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగా చైతన్య విశ్వరూప చూపేసిండు. చందు మొండెడ్ గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా నాకు 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటారు. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటారు. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. శ్రీకాకుళం స్లాంగ్ చూపించిండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్. నాగా చైతన్య అన్న అఖిలని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు. అంతే అన్న, చాలా కంటెంట్ అన్న. అసలు ప్రతి సీన్స్ అన్న భుజి తల్లి సాంగ్స్ కి అసలే కళ్ళు సరిపోవన్న. సూపర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది, ఓవరాల్గా బాగుంది. ఓకే బాగానే ఉంది, అంటే బాగుంది, నాకు నచ్చింది. తండేల్ రియల్ వ్యాలంటైన్స్ డేకి చూడాల్సిన ఓ పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు సినిమాలో. రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్లో ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 మినిట్స్ కళ్ళల్లో నీళ్లు ఆగవు భయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది. అరే రియల్గా ఇలాంటి బాధ పడ్డారా, రియల్గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది.